నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని 3 విషయాలు చెప్పుదాం అనుకున్నానండి. 3 గురించి 3 ముక్కల్లో చెప్పేస్తానండి. ఇక ఫస్ట్ అయితే అత్తగారి గురించి చెప్తానండి. అత్తగారు బాధ్యత అంటే అత్తామామలు కలిపి. అత్తగారి ఇల్లంటే అత్త, మామ, తోడికోడళ్ళు, ఆడబిడ్డలు అందరూ ఉంటారు కదండీ! వాళ్ళల్లో అత్తగారిదే పెత్తనం కదా! కొత్తగా వచ్చిన ఆడపిల్లకి అమ్మగారింటి నుంచి కోడలుగా వచ్చిన ఆడపిల్లకి అత్తగారే అన్నీ మంచి చెడులు నేర్పించాలి కదా! ఇవాళ రేపు రోజుల్లో జాబులు చేస్తున్నారు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అట్లని మనం వాళ్ళకి అరే మనం జాబు చేస్తున్నారు వాళ్ళు ఇట్లాగా ఇంట్లో అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అత్తగారు అతిగా పూసుకుంటే అత్తగారు జీవితాంతం బతికుంటుందా? బతికుండదు. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అత్తగారు చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు ఆ కోడల మీద కూడా డిపెండ్ అవ్వద్దు అత్తగారు. డిపెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్‌లోని చిన్నగా మంచి మంచిగా వాళ్ళకి కొన్ని పనులు అప్పగించాలి. అట్లాగే కొంతమందికి కొత్తగా అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చేయగలదా? చేయలేదా? ఈ ఇంటి పనులు ఇట్లాగ ఇవన్నీ సమర్థించగలదా? అని కొందరు ఆలోచిస్తారు. ఈ అమ్మాయిలు కూడా ఏమనుకుంటారంటే అరే నేను కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చాను. నా భర్తకు అన్నీ నా చేత్తోనే స్వయంగా చేసి పెట్టాలి అనుకుంటారు. ఇక ఈ ఈ చాదస్తంతో ఈ అత్తగారు తనే నాకే అన్నీ వచ్చు అన్నట్టుగా తను చేస్తూ వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంది. అప్పుడు ఫస్ట్ కొంచెం వాళ్ళు బాధపడ్డా మాకేమి ఇవ్వటం లేదు హక్కులు అని బాధపడ్డా కూడాను కొంతకాలానికి అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయి ఈ అత్తగారులు చేసే పనికి అలవాటు పడిపోతారు. సరే ఇక మనకు వయసు అయిపోయింది అనుకోండి, మనం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళకి పని ఎట్టొస్తుంది ఇంకా? ఏ కష్టం వచ్చినా కూడాను వాళ్ళే కదా మనకు మంచి చెడులు చూడాలి అని అర్థం చేసుకోవాలి. ఇది చాలామందిని ఈ మధ్యకాలంలో అట్లా ఈ వంటల దగ్గర, పనుల దగ్గరే అత్తగారులకి, కోడళ్ళకి కోపం వచ్చి అంటే కొత్తగా పెళ్ళయ్యి ఒక బిడ్డ అదే కొత్తగా పెళ్ళయ్యి ఒక సంవత్సరం 1.5 సంవత్సరాల కన్నా ఒక బిడ్డ పుట్టేసేసి ఆ బిడ్డ పుట్టిన తల్లికి ఆ అమ్మాయికి అత్తగారు అప్పుడు కూడాను నువ్వు చేయడానికి లేదు నేనే చేస్తాను, నేను పొదుపుగా చేస్తాను, నువ్వు దుబారా చేస్తావు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేసి వాళ్ళకి గొడవలు పడి వెళ్ళిపోయి ఆ అమ్మాయి డైవోర్స్ కేసు పెట్టుకొని ఆ తర్వాత మా అత్తగారు నాకేం స్వతంత్రం ఇవ్వలేదు అంటే స్వతంత్రంకి స్వేచ్ఛకి చాలా తేడా ఉంటుందండి. ఆ స్వేచ్ఛని ఇవ్వలేదు, నా భర్తకు నేను చేసి పెట్టుకోవడానికి లేదు, నేను నాకై సొంతంగా వండుకోవడానికి లేదు అన్న ఉద్దేశంతో ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ అత్తగారిని తిట్టారు. పిల్లోడు ఒక 7-8 సంవత్సరాలు భార్య లేకుండా బ్రతికాడు. ఆ తర్వాత అందరూ బుద్ధి చెప్పిన తర్వాత ఈరోజు ఆ అబ్బాయి ఇంకొక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఈరోజు డైవోర్స్ అవ్వకుండానే ఆ అమ్మాయి రావాలనుకుంటుంది మళ్ళీ భర్త దగ్గరికి. కానీ ఎలా కుదరద్దండి? ఇన్ని లొసుకులు ఉంటాయండి ఇట్లాగా అడ్జస్ట్ అవ్వకపోతే. తర్వాత దీన్ని బట్టి మనం ఏంటంటే ఈ అత్తగారు ఎప్పుడైనా కూడాను ఒక వయసు వచ్చేదాకా మనకు శక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రాదు 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 అంటే ఎవరికి ఏది రాదండి. ఎందుకంటే మనం అత్తగారులు అనేవాళ్ళు పెళ్ళయి అత్తారింటికి పోయినప్పుడు కనీసం 1 నెల 2 నెలలు కాకపోయినా ఒక సంవత్సరంలో మన పనులేంటో మనమేంటో అని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు అలవాటు పడిపోతారు పనులకి. ఇట్లా జాబ్ చేసుకుంటుంటారు, ఇటు ఇంటి పని చేసుకుంటుంటారు, అన్నీ చేసుకుంటారు. మరీ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకోండి వాళ్ళు పని మనిషిని పెట్టుకొని అంటే కుకింగ్కి కానీ ఇంటి మెయిడ్గా కానీ అన్ని పనులకి పెట్టుకుంటారు. అంటే జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి పెద్ద జాబులు అయితే. చిన్న జాబులు అయితే కూడా వదిలేసేసుకొని ఇంటినే చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. వాళ్ళకు వదిలేసేయాలి మనం. అంటే వాళ్ళ మైండ్‌కి మనం వదిలేసేస్తే వాళ్ళ కాపురాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు. ఎప్పట్లో తెలియలేని వాళ్ళు ఎవ్వరూ లేరండి. మనమే తెలివిగా ఏమి తెలవని కాలంలోనే మనమే చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఇంత కాపురం గడుపుకొని వచ్చిన వాళ్ళము ఇప్పటి కాలంలో టెక్నాలజీ పెరిగిన కాలంలో ఇప్పుడు పిల్లలు ఎందుకు ఉండరండి? ఇక ఇది
కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చదు. ఏంది మా కోడలకే అప్పగిచ్చేయాలా నా బాధ్యతలంతాను, నేనే మోస్తాను అనుకునే అత్తలకు నచ్చదు. ఇక కోడళ్ళు అంటారా, అత్తల్ని పని చేయొద్దు అంటున్నారు, మేమే చెయ్యాలా వీళ్ళకి చాకరీ అని అనుకుంటారేమో. కానీ ఇది 2 పక్కల కూడాను ఆలోచించుకుంటే ఎప్పుడైనా అంతనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిది. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్‌కి పోయినప్పుడు మనం ఏమన్నా బాగా చదవకపోయినా, హోంవర్కులు రాయకపోయినా స్కూల్‌లో టీచర్స్ మనల్ని దండిస్తారు. దండించినప్పుడు ఆ టీచర్ మీద కొంచెం మనకు బాధేస్తది. బాధేసి ఆ క్లాస్ రాకపోతే ఆ టీచర్ ఆబ్సెంట్ పెట్టినా, రాకపోయినా అప్పుడు మనకేమనిపిస్తది హ్యాపీగా, ఈసారి రాలేదు ఈరోజు అనిపిస్తది. అట్లాగే అమ్మ కొట్టినా, నాన్న తిట్టినా ఆ రోజు వాళ్ళ మీద మనకి బాధేస్తది. ఎందుకు వాళ్ళు కొడతారు? మన మీద ద్వేషమా? అంటే వాళ్ళు బాగుపడాలని చేస్తారు. కానీ అప్పుడు మనకు బాధేసినా గూడాను ఆ విషయంలో రేపు ఫ్యూచర్‌లో మనం గొప్పవాళ్ళం అయినప్పుడు, ఆ రోజు ఆ సార్ మనల్ని కొట్టారు గదా! మనల్ని తిట్టారు గదా! ఆ టీచర్ మనల్ని ఇట్లా అన్నారు కదా! అనని ఆ రోజు మనం బాధపడతాము. ఈరోజు ప్రయోజకులమయ్యాక వాళ్ళు దేవుళ్ళలా కనిపిస్తారు మనకి. ఇట్లాగే ఈ అత్తగారు గూడాను ఫస్ట్‌లో కోడలికి కొంచెం కష్టం వేసినా గూడాను, ఆ తర్వాత ఒకవేళ అత్తగారు ఉన్నా లేకపోయినా ఫ్యూచర్‌లో వాళ్ళకి ఒక గౌరవం అనేది ఏర్పడద్ది. ఇప్పుడు బతికి మనం ఏమన్నా మెహర్బానీలు కావాలా మనకి? కాబట్టి జీవితం అనేది క్షణభంగురం అన్నారు. అంటే ఇవాళ రేపు ఎంతకాలం బ్రతుకుతున్నారు జనాలు? అట్లాగా ఈరోజు ఉన్నోళ్ళు రేపు ఉండరు అన్న నమ్మకం ఉంటది. ఇలాంటి విషయాల్లో నేను ఆలోచించి మీకు ఈ విషయం చెప్తున్నాను. ఎవరైనా ఉంటే మీరు ఇలాంటి విషయాల్ని మీకు గనక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటి, టెక్నాలజీ పెరిగిపోయిందండి. టెక్నాలజీ పెరిగిపోయిన అయినందున మనకి పాత కాలంలో టెక్నాలజీ లేదు. కానీ అప్పటికీ ఉన్నాయి ఘోరాలు. ఇప్పటికీ ఉన్నాయి ఘోరాలు. కానీ మనం కళ్ళతో చూసిందే, ప్రాక్టికల్‌గా చూసిందే మనకి బాగా మనసుకు నాటుకుపోద్ది. ఎందుకంటే పాతకాలంలో మనకి స్వాతంత్ర్యం రాకముందు కొన్ని కొన్ని రాజకీయాలు, మంచి రాజకీయ నాయకుల్ని అణగ్గు తొక్కేసి వాళ్ళు కొంతకాలంగా అసలు ఉన్నారా, పోయారా, లేరా అనే పరిస్థితికి వచ్చేసినాక తర్వాత మనకి ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో మనం బుక్స్ చదువుకొని తెలుసుకున్నాం ఆ విషయాలు. ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నాం. అంటే మీడియా పెరిగింది. మీడియా వచ్చింది. సెల్ ఫోన్ వచ్చినప్పుడు, అంటే టెలిఫోన్ ఉన్నప్పుడు ఓన్లీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇక టెలిఫోన్ పోయి సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ వచ్చాక ఆ సెల్ ఫోన్‌లో కొన్ని మార్పులొచ్చాయి. తర్వాత దాంట్లోంచి కమ్యూనికేషను దగ్గరైంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మనం కలుసుకుని మాట్లాడుకునేటట్టుగా. అంతటితో ఆగిందా అంటే స్మార్ట్ ఫోన్‌లొచ్చాయి. స్మార్ట్ ఫోన్‌లొచ్చిన తర్వాత మనకి స్మార్ట్ ఫోన్‌లో ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగాయన్నీ తెలుస్తుంది. ఇక మనం పాతకాలంలో రేడియోలు పెట్టుకొని ఉన్నప్పుడు, అంటే ఒక 50 సంవత్సరాల ముందు రేడియోలే కదా ఉన్నాయి. గ్రామ్‌ఫోన్ రికార్డులు నేను పుట్టకముందు ఉన్నాయి. నేను పుట్టిన తర్వాత నాకు రేడియోలు తెలుసు. ఆ రేడియో పెట్టుకొని ఇంటెడు పని చేసేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకంటే ఆ పాటలు వింటాను, ఆ మాటలు వింటాను, లేకపోతే వారానికి ఒకరోజు వచ్చే సినిమా వింటాను, చూడకపోయినా కూడా సినిమా వింటాను. మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేసాం. తర్వాత టెలివిజన్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. అప్పుడు మనకి పే ఛానల్స్ లేక డీడీలో వచ్చాయి. నెలలోనో ఏమో ఒక సినిమా వేసేవాళ్ళు. పాత సినిమా, అది కూడా ఏదో ఆ ఒక్క సినిమా కోసం నెలంతా వెయిట్ చేసేసి ఆ సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయాం. ఎందుకంటే మనము కొన్ని పెరిగే కొద్దీ ఆశలు ఎక్కువైపోతూ ఉంటాయండి. ఉన్న దాంట్లోనే సర్దుకున్నప్పుడు మనకి ఆశలు తక్కువగా ఉంటాయి. ఇట్లాగా మనకి ఆ బ్లాక్ అండ్ వైట్ పోయి కలర్ టీవీ వచ్చింది. కలర్ టీవీ వచ్చాక పే ఛానల్స్ వచ్చాయి. పే ఛానల్స్ వచ్చాక రకరకాల వచ్చేసాయి, న్యూస్లు వచ్చాయి. కొంతకాలంలో న్యూసుల్లో కూడాను ఒక విషయాన్ని పదే పదే చెప్పి వదలగొట్టేసి ఆ తర్వాత డబ్బు సంపాదనలో పడేసి జీవితం విలువ తెలవకుండా డబ్బు అని బతికేశారు.
తర్వాత ఈ మధ్య కాలంలో కరోనా వచ్చి చెట్లో ఎండిపోయిన ఆకులు ఒక్క గాలికి ఎలా రాలిపోయాయో అట్లా రాలిపోయారు జనాలు. ఏమి ఎత్తుకుపోయారు డబ్బు. ఇట్లాగా మళ్ళా అంటే ఈ మధ్య కాలంలో చావులను చూస్తున్నామండి. తొందరగా సక్సెస్ వచ్చినా, అడ్డదారిలో సక్సెస్ వచ్చినా, ఏ రకంగా వచ్చినా కూడాను వాళ్ళకి మనం అంటాం కదండి, పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడైనా కూడాను అతి మరణం అన్నారు. నాకు అప్పట్లో అర్థం కాలేదండి. ఇప్పుడిప్పుడు నాకు చూస్తుంటే నేను ముందు ఒక వీడియో పెట్టినప్పుడు నేను ఎమోషన్ అయ్యి వీడియో చేశాను. ఆ రోజు నాకు కొంచెం సపోర్ట్గా కొంతమంది చెప్పారు, అమ్మ ప్రపంచం అంతా ఇట్లాగే ఉంది, మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అది బాధేసింది మీకు, కానీ ఇప్పుడంతా జనాలు అట్లాగే ఉన్నారమ్మా అని అన్నారు. సరే, నా చిన్న ప్రపంచంలో నేను పాజిటివ్గానే థింక్ చేశాను కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పుడిప్పుడు అది జరిగిన తర్వాత నేను ఈ వరుస పెట్టి ఈ చావులు, తర్వాత సోషల్ మీడియాలోని బూతులు, తిట్లు రకరకాలుగా వింటున్నాం. అప్పుడు నాకైతే అసలు ఈ యూట్యూబ్ తీసేస్తే బాగున్నబ్బా, మనం ఏదో మంచి చూద్దాం కదా అనుకొని చూస్తుంటే పోను ఎంతో అసభ్యమైనవి, తర్వాత దేవుళ్ళ గురించి చెప్పేవాళ్ళు కూడాను తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసి నాకు ఎంతో బాధేసింది. కానీ ఆ క్షణంలో ఎప్పుడైనా కూడాను ఎక్కడైనా ఏదన్నా చెడు జరుగుతుంది అంటే అక్కడ ఎవరో ఒక రూపంలో దేవుడే మనిషి రూపంలో వస్తాడు అని అర్థం చేసేటట్టుగా మనకి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు ఆ పదవికి. మనకు ఒక మంచి మాటలు చెప్తారు అని. కానీ మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, అర్థం చేసుకోగలిగే వాళ్ళైతేనే ఆ మాటలు వింటారు. దాన్ని కూడా వక్రీకరించి ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన మాటల్ని వాళ్ళకే అనువదించుకుంటున్నారు ఎవరికోళ్ళు. ఆయన చెప్పిన మాటలు గొప్పవి అంటున్నారు, కానీ వీళ్ళ మటుకు మారడం లేదు. తర్వాత ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఈ మధ్య టెక్నాలజీ పెరిగి 11 సంవత్సరాల్లో గొప్పవాడైపోయి బహుమతులు పొందుకొని ఆ కంప్యూటర్ని కనిపెట్టి ఆఖరికి జీపీటీ దగ్గరకు వచ్చేసేసి ఏఐ వరకు వచ్చేసేసి ఏఐ వలన ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని ఆ అబ్బాయి పోరాడినందువలన అది వాళ్ళు ఆ అబ్బాయిని చంపేశారు. ఇదంతా మీరు ఈ మధ్య చూసుంటారు మీడియాలో. నేనైతే రీసెంట్గానే చూశాను కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. దాని గురించి పూర్తిగా విన్నప్పుడు నాకైతే నిజంగా ఏం బతుకుతున్నాము, ఏ జీవితంలో ఉన్నాము, మనము ఎట్లా ఉన్నాము అనిపించేసింది. ఇక ఆ అబ్బాయి చనిపోయాడు 22 సంవత్సరాలకే, 11 సంవత్సరాలకే ఒక సెలబ్రిటీ అయ్యే అబ్బాయి ఆ తర్వాత 17 ఇయర్స్కే మంచి జాబ్ వచ్చి తర్వాత ఈ జీపీటీ కనుక్కుని ఆ అబ్బాయి ఏదో ప్రజలకు మంచి చెయ్యాలా అనుకున్నాళ్ళు. ఈ మంచి చేయాలనుకున్నప్పుడు అడ్డదారులు దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఈ అబ్బాయి దాన్ని వివరించినప్పుడు దానికోసంగా ఈ వీళ్ళు ఆ అబ్బాయిని చంపేశారు. అది ఆత్మహత్యగా పెట్టారు. తర్వాత వాళ్ళ అమ్మగారు పుట్టినరోజుకు ఫోన్ చేసిన అబ్బాయి 2 రోజులకు పలకలేదు ఏంటి అని డౌట్ వచ్చి తర్వాత అక్కడికి ఫోన్ చేసి అక్కడ వాళ్ళకి ఆ తర్వాత ఆ అబ్బాయి ఇట్లా చేసుకున్నాడంటే ఆమెకు డౌట్ వచ్చింది. నాతో బాగా మాట్లాడాడు ఇట్లా జరిగిందనని. వాళ్ళ అమ్మ పూర్ణిమ అంట. ఆమె నేరుగా పోయేసి ఆ అబ్బాయి రూమ్లో సెర్చ్ చేస్తే బాత్రూంలో బ్లడ్ ఉంది కమౌట్ మీద. తర్వాత అక్కడ ఏదో జరిగింది అని తెలుసుకుని తర్వాత ఆ అబ్బాయిది ఒక పెన్ డ్రైవ్ లేదు. ఆ పెన్ డ్రైవ్లో ఉంటుంది కదా మొత్తం అబ్బాయిది మొత్తం డీటెయిల్స్ అంతా, అది లేదు. అందుకని ఆమె ఒప్పుకోవట్లేదు. ఇదే రకంగా మన ఇండియాలో రాజమండ్రిలో కూడా జరిగిందని విన్నాను నేను. ఇట్లాగా మనం ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే ఎంత పెరిగే కొద్దీ విరుగుటకే అని నేను ముందే చెప్పాను కదండి. ఎంత పెరిగే కొద్దీ మన జాగ్రత్తలు మనం ఉండాలా అనిపిస్తుంది. లేదా పాతకాలంలో ఒక టౌన్లో పుట్టి పెరిగి చదువుకుని టౌన్లోనే ఉండి మేము ఒక పల్లెటూరులో పక్కా పల్లెటూరు అండి. ఆ పల్లెటూరులోని కాపురం చేయడానికి రైలుగుంటలు వేసినప్పుడు ఒక చిన్న బిడ్డ, నా బిడ్డ సంవత్సరం కూడా పూర్తి కాని బిడ్డ, ఆ బిడ్డను తీసుకొని ఆ పల్లెటూరులో మేము కాపురం ఉంటే ఆ హౌస్ ఓనర్స్ ఇంట్లో రెంట్కు ఉన్నాం మేము. విలేజెస్లో పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి కదండి. కానీ మాకు ఆ రోజుల్లో అంటే 90స్లో 87 నేను చెప్పేది 87, 88లో
ఆ బిడ్డను తీసుకొని అక్కడ పోయి కాపురం ఉంటే మా వారు ఉన్నా లేకపోయినా కానీ నాకు ఆ ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా, పెద్ద ఆవిడ వచ్చి, అంటే ఆమెకి 80 ఏళ్ళు ఉంటాయి, ఆవిడొచ్చి నాకు తోడుగా పడుకునేది. అంత మానవత్వం ఉండేది అప్పట్లో. ఇక నా బిడ్డని, చిన్న బిడ్డని నేను ఇంట్లో పని చేసుకుంటూ నేనుంటే ఆ ఊర్లో వాళ్ళు వచ్చి ఆ బిడ్డని తీసుకుపోయేసి అటు తిప్పుకొని ఇట్లా తిప్పుకొని నా పని అయిపోయేదాకా చూసుకునేవాళ్ళు. అంటే మన తల్లిదండ్రులు మన వాళ్ళు అంతా దగ్గర ఉన్నా లేకపోయినా కూడాను వాళ్ళందరూ చూసుకునేవాళ్ళు ఆ బిడ్డని, నా కొడుకుని. తర్వాత మళ్ళా మా అబ్బాయిని ఆ ఇల్లుగల్లోళ్ళు వాళ్ళ సొంత బిడ్డలాగే చూసుకున్నారు. అక్కడ పొలాలు, వాళ్ళకి ఇవన్నీ పశు సంపద అంతా ఎక్కువ ఉంది కదండి. ఆవులు ఉండేవి. ఆవులుంటే ఆవులు నిద్ర లేవగానే వాళ్ళ ఇల్లు హౌస్ ఓనర్ ఉన్నారు కదండి, ఆయన్ని తాతయ్య అంటారు. మా అబ్బాయి తాతయ్య తాతయ్య అంటుంటాడు. వెనకాలే తిరుగుతా తాతయ్య తాతయ్య అని తిరుగుతుంటే వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఒక పిల్లలందరికీ వాడంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. ఒక పాప 5th క్లాస్ చదువుతుంది, ఇంకొక బాబు 7th చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఇంటర్ అయిపోయింది. అలాంటి ఏజ్లో ఒక చిన్న బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే పల్లెటూర్లు అంటే విలేజెస్లో మనకి ఇల్లు హౌస్ ఓనర్స్కి రెంట్కి, అంటే మాకు రెంట్కి ఇవ్వాలని ఇవ్వలేదండి, మా మంచితనం కోసమే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏమి డబ్బుల కోసం ఇవ్వలేదు. 100 రూపీస్ రెంటే, కానీ మా వారు ఇచ్చారో ఇవ్వలేదో కూడా నాకు తెలియదు. అప్పుడు నా చేతిలో ఏది లేదు, అన్నీ మా వారే చూసుకునేవాడు. కానీ మా 100 రూపీస్ ఇచ్చినా కానీ వాళ్ళు మమ్మల్ని ఒక 500 రూపీస్ అయినా మాకు సహాయం చేసుంటారు. అంటే మా పిల్లలకి పెట్టడం కానీ ఏదో ఒక రకంగా. విలేజ్లో అన్నీ పండుతాయి కదండి, ఏది పండినా మాకు ఇచ్చేవాళ్ళు, ఏది చేసినా మాకు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇదంతా అయిపోయి మధ్యాహ్నం హ్యాపీగా ఆ రేడియోలో పాటలు వింటూ, టీవీ ఒక్కటే ఉండేదండి అక్కడ. ఆ ఊరు మొత్తానికి విలేజ్ కదా, 7 టీవీస్ ఉండేది. దాంట్లో మాదొకటి. ఆ ఒక్క టీవీ కోసంగా సాయంత్రం అయితే అందులో భాష లేదు, ఏమీ లేదు, తెలుగు లేదు, ఓన్లీ ఢిల్లీ వచ్చేది, ఏదో క్రికెట్ వచ్చేది. అర్థమైనా అవ్వకపోయినా టైంపాస్ కోసం వచ్చి అందరూ అక్కడ కూర్చొని చూసేవాళ్ళం. మేము సాయంత్రం అయితే టీవీ చూసేవాళ్ళం. ఆ తర్వాత మధ్యలో మేము భోజనం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత నా బిడ్డను తీసుకుపోయి, అంటే అందరం చెట్ల కింద అక్కడ కూర్చుంటాం కదండి. పల్లెటూరు విలేజ్ లాంటి పెద్ద ఇల్లు అండి. మనము ఒక అపార్ట్మెంట్ కట్టే అంత ఇల్లులు ఉంటాయి. అక్కడ మనం అందరం కూర్చుంటే ఆ పిల్లలు, నేను, వాళ్ళ అమ్మ, మా అబ్బాయి తాతయ్య తాతయ్య అంటుంటాడు కదా, అదే వాళ్ళ హస్బెండ్, ఆయన, అందరం కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అట్లా సంతోషంగా జీవించిన రోజులు అవన్నీ పోయినాయండి ఇప్పుడు. ఇక టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు మనము ముత్యాల లాంటి అక్షరాలన్నీ మర్చిపోయామండి. ముత్యాలలాగా రాసుకునే అక్షరాలు మర్చిపోయాం, ఎందుకంటే రాత లేదు. తర్వాత పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడాను స్పెల్లింగ్స్ మర్చిపోయారండి. ఎందుకంటే మనం ఒక మాట ఫోన్లో చెప్తే అది మనకిస్తుంది. ఇక మనం ప్రతి ఒక్కటి డిపెండ్ అవుతున్నాం టెక్నాలజీ మీద. ఈ ఏఐ అనేది కూడాను అలాంటిదే. అందువల్ల మనకి ఏంటంటే టెక్నాలజీ పెరిగినందువల్ల, ఈ ఏఐ వచ్చినందువల్ల కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి, చెడ్డ పనులు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏది కూడాను లిమిట్గా ఉన్నప్పుడు మాత్రమే మనుషులకి మనశ్శాంతి ఉంటుంది, హ్యాపీగా బతకగలరు. అతి అయినప్పుడు అంతే ఏదైనా కూడాను. మనకు మించిపోయినది ఏదైనా ఉంది అంటే అది దురాశ దుఃఖానికి చేటే అంటారు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి బతికే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. ఇక ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఎప్పుడైనా సరే గంజి దాగి బతికిన వాళ్ళు 100 ఏళ్ళు బతుకున్నారు. పంచభక్ష పరమాన్నాలు తిని అర్ధాయుష్తో అరక్క చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు కాలంలో మనము ఆచితూచి అడుగులు వేయాలి. ఇక అప్పటికి ఇప్పటికి స్మగ్లింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏదైనా కంటికి కనిపించాకే మనకు తెలుస్తుంది. నాకు ఇదంతా నేను వీడియో చెయ్యాలంటే నాకు ఈ న్యూస్ ఇవన్నీ చూశాక నాకు కాస్త ఎమోషన్ అయిపోయి నా మైండ్ డిస్టర్బ్ అయిందండి.
బాగా రిలాక్స్ అయినాకే నేను చెయ్యాలి ఈ వీడియో, నా ద్వారా మీకు తెలపాలి అనుకుంటూ మీకు ఈ వీడియో చేస్తున్నాను. అట్లాగే నేను నిన్న బాబా టెంపుల్కి వెళ్ళాను కదండి. అది మేము ఉండేది బెంగళూరు కదండి. బెంగళూరులోని మార్తల్లి టెంపుల్ అండి. ఆ మార్తల్లి టెంపుల్లో కొన్ని బాబా ఫొటోస్ పెడతాను. అంటే అక్కడ వ్యాక్స్తో చేసిన బాబాని కూడా పెట్టారు. ఆ తర్వాత ఆయన రియల్గా మనిషిలాగా మనకు కనిపిస్తాడు, మనలోనే మనతో మనిషిలాగా కనిపిస్తాడు. కాబట్టి ఆ ఫోటోలు అక్కడ ఆర్తికి ఉండేసి నేను వచ్చాను. ఆ తర్వాత ఇదంతా వీడియో చేయాలనుకున్నాను. నిన్నటికైతే ఆ వీడియో పెట్టాను. తర్వాత అత్తగారు 78 సంవత్సరాల్లో ఆవిడ ఎందుకు హెల్తీగా ఉంది, ఈ 58 సంవత్సరాల్లో ఈమె ఎందుకు అన్హెల్దీగా ఉంది అనే విషయాన్ని మీకు చెప్పాను కదండి. అది రేపటి విషయంలో నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆమె పాటించలేదు కాబట్టి ఆమె ఆ గతి పట్టింది అన్న విషయానికి నేను ఆ వీడియో పెడతాను నేను. ఇప్పుడైతే అత్తగారులు హ్యాపీగా లక్షణంగా ఉండాలా అనుకుంటే, ఎందుకంటే ఆ కోడళ్ళకు ఒప్పించకపోతే వాళ్ళకి పని రాదు. పని రాలేదు అనుకోండి, మనకు జీవితాంతం శక్తి ఉండదు. ఇప్పట్లో 40 ఏళ్ళకే శక్తి లేని వాళ్ళు రేపు 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకి ఏదైనా బాగాలేకుండా వచ్చి మంచాన్ని పడ్డ రోజు కాస్త టీ పెట్టియాలన్నా, కాస్త ఏమన్నా చేసి ఇవ్వాలన్నా వాళ్ళని వదిలితే కదా వాళ్ళకి ఆలోచన, అంటే చేయాలా అని. ఇప్పుడు వాళ్ళకి అలవాటు తప్పిపోయింది అనుకోండి, చేయలేరు ఏ పని. మా అమ్మాయే ఇంట్లో ఉంది పెళ్లి కాకముందు, ఏ పని రా అన్ని పనులు వచ్చినా కూడాను డిపెండ్ అయ్యేవాళ్ళు అమ్మ మీద. అమ్మ చేస్తేనే చెయ్యాలని. ఈరోజు తనకు 2 బిడ్డలు పుట్టాక సకలం తనే చేసుకుంటుంది. తన జాబ్ కూడా మానేసుకొని ఒక పెద్ద జాబ్, చిన్న జాబ్ కూడా కాదు, పెద్ద జాబు. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్, మనము బతికింది పిల్లల కోసమే బ్రతికాం. ఈరోజు తన పిల్లల కోసం తను, వాళ్ళ ఫ్యూచర్ కోసం తను బతుకుతుంది. ఎందుకంటే ఎంతమంది పనోళ్ళున్నా, ఎంత చేసినా, ఏమి చేసినా కూడాను బిడ్డలు మంచి చెడులు చూడాల్సిన తల్లిదండ్రులే కాబట్టి దగ్గరుండి వాళ్ళకి అన్నీ చేసుకుంటుంది. ఈ విధంగా మనం గనక నడుచుకున్నామంటే ఇక కాస్త సోషల్ మీడియా కాస్త దూరంగా ఉంటే కూడా మనశాంతి ఈ కాలంలో. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, చూసి కూడా తట్టుకోగలిగే వాళ్ళు కనుకైతే దగ్గరగా ఉండొచ్చు. నాలాంటి వీక్గా ఉండేవాళ్ళు, అంటే నేను ఇప్పుడు దాకా పాజిటివే చూశాను కాబట్టి నెగిటివ్ చూడలేదు. కొన్ని బుక్స్లో చదివిన వాటికి కూడా చాలా బాధపడిపోయేదాన్ని నేను. ఇట్లా చేశారు రాజకీయాల్లో, ఎంత ఫ్రాడ్ చేశారు అని. ఇప్పుడు మనకి ఇవన్నీ చూస్తున్నాం కదండి. నేను ఆ రోజు అనుకున్నది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఈ బూతులు, ఈ చెడ్డమాటలు, ఇంటర్వ్యూలు ఇవన్నీ పెడుతున్నారు. ఎక్కడికి అంతం చేస్తావు భగవంతుడా అనుకున్నాను. కానీ భగవంతుడి రూపంలో చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు. కానీ వచ్చినా కూడా ఆయన మాటలు ఎంతమంది వింటారండి? పూర్తిగా నాశనం అయిపోయిందండి, ప్రపంచమే నాశనం అయిపోయింది. ఎందుకంటే ఒక సామెత ఉంది, పాకం చెడిపోయాక పక్వానికి రమ్మంటే ఎక్కడ వస్తుంది అంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వంట చేస్తుంటాం, అది చెడిపోయిన దాన్ని మనం రిపేర్ చెయ్యాలంటే చాలా కష్టపడతామండి. అందుకని నేను ఈ విషయాలని మీకు కొన్ని అయినా మీకు అర్థమవుతాయని, అందరికీ నేను నచ్చకపోయినా కొందరికైనా నచ్చుతాను కదా అన్న విషయంతో ఏ ఒక్కరికి ఇది అర్థమైతే కూడా నాకు చాలా అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పెద్దదైనా కూడాను కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఇకైతే రేపు ఆ 78 ఏళ్ళు ఆమె, 58 ఏళ్ళ ఆమె ఎందుకు ఆ పరిస్థితికి వచ్చారనే విషయాన్ని పెడతాను. ఈ రోజుకైతే ఇంతేనండి. బాబాని చూసి అందరు నమస్కరించుకోండి. కొన్ని పిక్స్ పెడతాను. నమస్తే. ఇక మేము బెంగళూరులో ఉంటాం కదండి. ఇది మార్తడిలోని బాబా టెంపుల్ అండి. ఇక్కడ కనిపించేది విఘ్నేశ్వరుడు, గురు దత్తాత్రేయ స్వామి ఎదురెదురుగా ఉంటారండి. ఎంట్రన్స్లోనే లోపలికి పోతే మెడిటేషన్ హాల్ ఉంటుంది, అక్కడ మెడిటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి అండి, నమస్కరించుకుంటున్నాం. ఆ పక్కనే స్టెప్స్ ఉంటాయి కాబట్టి పైకి పోతే అక్కడ బాబా పూజలు జరుగుతాయి. మనకి ఆరతి కూడా ఉంటుంది అక్కడే. ఇక అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచే పక్క బిల్డింగ్లో దారి ఉంటుందండి. ఆ దారిలో నుంచి లోపలికి పోతే అక్కడ మళ్ళీ వ్యాక్స్తో చేసిన బాబా ఉంటాడు. నిజంగా ఆ స్టాచ్యూ అయితే, ఆ విగ్రహం అయితే
నిజంగా బాబాలాగే కనిపిస్తాడండి, అట్లాగుంటుంది. అది కూడా పెడతాను చూడండి, మీరు చూసి అందరూ కూడా ఆ స్వామికి కృపకి పాత్రులు కావాలని నేను కొన్ని పిక్స్ తీసుకొచ్చానండి. అది మన వాళ్ళకు కూడా షేర్ చేయాలనుకొని నా వీడియోలో పెట్టాను. అట్లాగే ఈ బ్యాగ్స్ బాబా అండి ఈయన. ఇక్కడైతే స్టార్టింగ్లో తీసానండి, ఇంకా జనాలు రాలేదు. జనవరి 1కు బాగా వచ్చేసారు కదండి. ఇక ముఖ్యంగా గురువారం రావాలనుకున్న వాళ్ళు వచ్చారు. ఆరతి అయితే 12:30కి స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇక స్టార్ట్ అవుతుంది ఆరతి. ఇక అక్కడ నుంచి నేను జనాలు ఫుల్ అయిపోయాక ఒక బిట్టు పెట్టేసి ఆపేసి ఆరతి స్టార్ట్ చేసుకున్నామండి. ఇక నాకైతే 60th బర్త్డే విషెస్ చెప్పడానికి మిడ్నైట్ మా పిల్లలు ఎదురుగానే ఇద్దండి, ఆపోజిట్లోనే ఉంటుంది మా కూతురు వాళ్ళ ఇల్లు కూడాను. అట్లాగే నాకు కాస్త విషెస్ చెప్పడానికి కూడాను ఆ మిడ్నైట్ నన్ను వచ్చి నిద్ర లేపి మరీ బర్త్డే చేశారు. ఇక మన కూతురు, మనవాళ్ళు, కొడుకు, కోడలు. కానీ మా అల్లుడైతే మిస్ అయిపోయారండి, ఎందుకంటే పాపం నిద్రపోతున్నారు, వీడు లేపకుండా వచ్చేసారు. అంటే పాత నీళ్ళు పోగా కొత్త నీళ్ళు అండి ఇవన్నీ నా జీవితంలో వచ్చింది. కాబట్టి మనం పాత నీళ్ళు పోయినా కొత్త నీళ్ళు చూసుకొనైనా బ్రతకాలి కదా. ఇప్పుడు చిన్న మనవడు, పెద్ద మనవడు నా పక్కనే కూర్చున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. పెట్టు ఇక బర్త్డే సాంగ్ అయితే మా కోడలు పాడిందండి. ఇక్కడ మా అబ్బాయి, కోడలు, కూతురు, పిల్లలండి. ఇక్కడ మనవాళ్ళు, మా కోడలు. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. నేను ఒక్కసారైనా సరే మా వాళ్ళని చూపించాలనుకున్నాను, ఈ విధంగా ఫోటో ద్వారా చూపిస్తున్నాను. ఇక మా పెద్ద మనవడు క్రికెట్లో కప్పు గెలుచుకున్నాడండి, అది కూడా చూపించి నాకు విషయం చెప్పనొచ్చాడండి. థ్యాంక్స్ అండి.